మేము మణి కిచెన్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మనం సేమియా చేసుకుందామండి. అదే కొందరు పాయసం అంటారు, కొందరు సేమియా అంటారు. దానికి కావాల్సిన పదార్థాలు చూడండి. ఒక కప్పు బెల్లం మిక్సీ పట్టుకున్నాం. ఈ బెల్లంలోనే కొంచెం 10 మిరియాలు 10 యాలక్కాయలు కొంచెం కచ్చబెచ్చ పెట్టుకుని బెల్లంలో వేసేసి పొడుము పెట్టేసుకున్నామండి. ఒక కప్పుడు బెల్లం. మనకి పిల్లలు కలర్గా ఉంటే తినడానికి ఇష్టపడతారండి. అందుకని కొంచెం క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తీసుకుని వడపోసి, మనం టీ వడపోసుకుంటాం కదండి, దాంతో వడపోసి పక్కన పెట్టుకున్నాం. ఒక కప్పు సేమియాలండి. ఈ జీడిపప్పు, పిస్తా, బాదం కొంచెం కట్ చేసి పెట్టుకున్నాం. ఇవి కొంచెం కిస్మిస్లు అండి. ఇవన్నీ మనం ఇప్పుడు నేతితో వేయించుకుందాం. పొయ్యి వెలిగించుకుందాం. ముందుగా ఒక స్పూన్ నెయ్యి పోసుకుందామండి. ఇలాగా ముందుగా కిస్మిస్ వేపించేసుకుందామండి. కిస్మిస్లో జీడిపప్పులు ఉన్నాయి కదా, ఇవి కూడా వేపించేసుకుందాం. చూడండి, ఇవి తీసేసుకున్నాం. వేగిపోయినవి తీసేసుకున్నాం. పొయ్యి ఆఫ్ చేసి ఈ ముక్కలు వేసేసుకోండి. ఇందులో వేడిగా ఉంటుంది కదా, సరిపోద్ది అది. చూడండి, ఇవి కూడా వేగిపోయినాయి. ఒక పక్కకు తీసేసుకుందాం ప్లేట్లోకి. గిన్నెలో మనం సేమియా వేపించేసుకుందామండి. కొంచెం దోరగా వచ్చేలా వేయించుకుందాం. చూడండి, ఒక కప్పు సగ్గుబియ్యం మనం ముందుగానే ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం. తర్వాత వేసుకుందామండి. చూడండి, వేగిపోయినాయి. ఎలా సరిపోతుంది. ఇప్పుడు పాలు పోసేసుకుందాం. 1/2 లీటర్ పాలు తీసుకున్నాం మనం. ఇది ఒక 5గురికి వచ్చేలాగా చేస్తున్నాను నేను. మీరు తినేదాన్ని బట్టి మీరు చేసుకోండి. కొంచెం వాటర్ పోసుకుందాం. ఎన్నో వద్దు, కొంచెం పోసుకుందాం. ఇప్పుడు చూడండి, ఒక కప్పు పాలు పోసుకున్నాం కదా, అందులో కప్పు నీళ్ళు పోసుకుందాం. ఇప్పుడు కొంచెం మరగనిద్దామండి. ఇలాగా కొంచెం సేమియాలు ఉడకనిద్దాం. చూడండి, ఇలా ఉడికినాయి. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదండి, సగ్గుబియ్యం ఉన్నాయి కదా, ఇవి వేసుకుందాం. అలా ఉడికాక సేమియాలు ఇలా వేసి కలిపేస్తుంది. ఇవి వేసాక మళ్ళీ కొంతసేపు ఉడికించుకుందామండి. ఇలాగా చూడండి, ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఇలాగైంది. ఇప్పుడు బెల్లం పొడి వేసేసుకుందాం. బెల్లం పొడి స్టవ్ ఆఫ్ చేసాక వేసుకుందామండి. ఇలాగా మనకి వేయించుకున్నాం కదా, ఇవన్నీ కొంచెం కొంచెం వేసేసుకుందాం. వేసేసుకుని ఒకసారి ఉడకనిద్దామండి. ఇలాగా స్టవ్ ఆఫ్ చేసి మనం బెల్లం పొడి వేసుకుందాం. ఎందుకంటే ఒక్కొక్కసారి పాలు ఎరుగుతాయి అని భయం. కట్టేసి వేసుకున్నాం అనుకోండి, గొడవ ఉండదు. ఇప్పుడు బెల్లం పొడి వేసి ఇలా కలిపేయండి. చూడండి, దీనికి కొంచెం కలర్ కలుపుకోండి. సరిపోయేటట్టు కలుపుకోండి. సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేస్తే కలిపామండి. బెల్లం కలర్ కూడా చూడండి, సేమియా మనకి ఎలా వచ్చింది. కలర్ అంటే మామూలుగా బీట్రూట్ క్యారెట్ పెట్టి రసం తీసుకున్నాం కదండి, ఆ జ్యూస్ పోసుకున్నాం. పైన ఇలా వేసేసుకోండి. ఇదిగోనండి, సేమియా చేసుకున్నాం మనం. ఎంతో రుచికరమైన సేమియా మనకు రెడీ అయిపోయిందండి. ఇది మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్లో నాకు చెప్పండి.